బిగ్ బాస్ సాటర్డే వీకెండ్ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మండే నామినేషన్స్ ఎపిసోడ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో వీకెండ్ లో సాటర్డే ఎపిసోడ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నాగార్జున ఆ వీక్ లో జరిగిన వార్నింగ్ మొత్తం కంటెస్టెంట్స్ కి ఒక్కొక్కరిగా కడిగి పారేస్తూ ఉంటే చూసే ఆడియన్స్ కి మంచి మజా వస్తూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ కోసం చాలా మంది ఈగల్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. సండే ఎపిసోడ్ అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా కూడా సాటర్డే ఎపిసోడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్. ఆ వీక్ లో హౌస్ మేట్ చేసిన తప్పులన్నీ కూడా నాగార్జున సాటర్డే ఎపిసోడ్ రోజు కడిగి పారేస్తూ ఉంటారు. ఈ వారం కూడా అదే జరిగింది. టేస్టీ తేజ యష్మి ఇద్దరు మాట్లాడుకొని ఫైనల్ డిసిషన్ తీసుకోకుండా టేస్టీ తేజ ఎగ్ ని తీసుకెళ్లి పామ్ నోట్ లో పెట్టడం అనేది చాలా మిస్టేక్. బిగ్ బాస్ చెప్పిన మాటలను జవదాటితే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఈ తరహాలో నాగార్జున గారు టేస్టీ తేజని నెక్స్ట్ వీక్ లో డైరెక్ట్ గా నామినేషన్ చేయడానికి తేజకి ఇచ్చిన పనిష్మెంట్ అది. అయితే బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున గారు ఈ రోజు కంటెస్టెంట్స్ అందరినీ ఒక్కొక్కరిగా కన్వెన్షన్ రూమ్ కు పిలిచి నీ ఉద్దేశంలో నీ ఆట గేమ్ లో హౌస్ మేట్స్ లో ఎవరు వరస్ట్ పర్ఫార్మరో చెప్పండి అంటూ ఒక్కొక్కరిగా హౌస్ లోకి కన్వెన్షన్ రూమ్ లోకి పిలిచి నాగార్జున గారు అడగ్గా నబీల్ విష్ణుప్రియ అని చెప్తాడు, హరితేజ ఏమో రోహిణి అని, ముక్కు అవినాష్ ఏమో హరితేజ అని, గౌతమ్ కృష్ణ ఏమో పృథ్వీ అని, యష్మి ఏమో రోహిణి అని. అంటే దీన్ని బట్టి చూసుకుంటే హౌస్ లో వరస్ట్ పర్ఫార్మర్స్ కాదు వాళ్ళు. కంటెస్టెంట్స్ కి ఎవరైతే ఆ వీక్ లో నచ్చరో వాళ్ళనే కంటెస్టెంట్ ని హౌస్ లో వరస్ట్ పర్ఫార్మర్ గా నాగార్జున గారు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు కంటెస్టెంట్స్. హరితేజ రోహిణి గురించి చెప్తూ రోహిణి ఎక్కడా కూడా తన ఓన్ స్టాండ్ తీసుకోకుండా హౌస్ లో గేమ్ ఆడుతూ వస్తున్నారు. హౌస్ కి అన్డిజర్వ్ అంటూ రోహిణి లిమిటెడ్ పీపుల్ తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారంటూ యష్మి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ప్రేరణ చెప్పుకుంటూ వస్తూ వరస్ట్ పర్ఫార్మర్ ఈజ్ విష్ణుప్రియ. అది ఆడియన్స్ అందరికి కూడా తెలిసిందే. ఎందుకంటే తన కోసం కాకుండా పక్క వారి కోసం గేమ్ ఆడుతూ అసలు ప్రేమించడానికే బిగ్ బాస్ కి వచ్చినట్టు బయట ఎవరు దొరకనట్టు ఎంతసేపు ప్రేమలోనే మునిగిపోతూ విష్ణుప్రియ యష్మి బిగ్ బాస్ కి వచ్చారా లేదా పెళ్లి చూపులకు వచ్చారో ఎవరికి అర్థం కాదు. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే గంగావ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. పాపం గంగావ హౌస్ లో ఉన్నంత కాలం కూడా ఎంతో కొంత ఫన్ వచ్చేది. కానీ కొన్ని అనారోగ్య సమస్యల వల్ల గంగావ బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ వారం బిగ్ బాస్ నుంచి హరితేజ ఎలిమినేట్